వాట్ ఈజ్ రియల్ ఎస్టేట్ అంటే మీరేం చెప్తారు సార్? రియల్ ఎస్టేట్ అంటే దాని పదంలో ఉంది నిజమైన ఆస్తి. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? ప్రతి ఒక్కరు ప్రాపర్టీ కొనాలంటే ఇది హైడ్రాలో పరిధిలో వస్తుందా లేదా అని అడుగుతున్నారు. ఏది ప్రిఫర్ చేయొచ్చు? ఫ్లాటే కొనడం మంచిదా లేదంటే ఓపెన్ ల్యాండ్ కొనడం మంచిదా? బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. సో మీరు సెకండ్ ఇన్వెస్ట్మెంట్ కొన్నా దానికి మళ్ళీ మీరు ఈఎంఐ కడుతున్నారంటే అది అప్పే, ఆస్తి కాదు. అంటే మినిమం 5 years పెట్టుకోవాల్సిందేనా? మీరు ఇప్పుడు బ్యాంకులో ఎఫ్డి చేస్తారు, ఎన్ని సంవత్సరాలు పెడతారు? మినిమం 5 years, 7 years ఉంటుంది. ప్రాపర్టీకి ప్రభుత్వానికి మధ్య ఒక సహకారం ఉంటుందంటారా? ఉంటుందండి, కంపల్సరీ ఉంటుంది. ఏదైనా సరే ప్రభుత్వం కొన్ని లాస్ట్ 1.5 year నుంచి మనం హైడ్రా పేరు ఉంటున్నాం. స్టార్టింగ్ అందరు హైడ్రాని తప్పు పెట్టారు, బట్ అది ప్లస్ పాయింట్ అయింది ఇప్పుడు. ఆల్రెడీ మన బంగారం ఇంకా అప్పులు చేసి ఇంకో దాని మీద పెట్టడం అది సేఫేనా? మీకు ఈజీ అండి. మీరు ఇందాక బంగారు తాకట్టు పెట్టన్నారు కదా, అది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా గోల్డ్ లోన్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ. హాయ్, హలో, నమస్తే. నేను మీ కృష్ణవేణి. వెల్కమ్ టు CEO టీవీ. సో ఈరోజు ఈ పాడ్కాస్ట్ ఎస్పెషల్లీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అది కూడా ఇక్కడ అక్కడ కాదు, భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీకున్న డౌట్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా క్లారిటీ వచ్చేస్తాయని నేను అనుకుంటున్నాను. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాడ్కాస్ట్లోకి ఎంట్రీ ఇచ్చేద్దాము. మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ప్రభుశంకర్ గారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. హాయ్. సో హ్యాపీ సార్, ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది ప్రతి ఒక్కరి కళ. ఒక గజం స్థలమైనా కొనుక్కుందాము. అవునండి. ఎందుకంటే మన దగ్గర కొంత అమౌంట్ ఉందంటే బంగారం కొందామా, కారు కొందామా, ఇలాంటి చిన్న చిన్నవే ఆలోచిస్తారు. బంగారం వాల్యూ అమాంతం పెరగచ్చు, పడిపోవచ్చు. కారు వాల్యూ ఆటోమేటిక్గా అది కొంచెం సంవత్సరాలు అయ్యే కొద్దీ దాని వాల్యూ పడిపోతుంది. కానీ మన శోభన్ బాబు గారు చెప్పేవాళ్ళు అంటారు చాలామంది, భూమి మీద పెట్టండి, అది పెరుగుతుందే కానీ తరగదు, మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుంది అని చాలామందికి సలహాలు ఇచ్చేవాళ్ళు అంటుంటారు. అసలు వాట్ ఈజ్ రియల్ ఎస్టేట్ అంటే మీరేం చెప్తారు సార్? చాలామందికి డౌట్ ఉందండి రియల్ ఎస్టేట్ అంటే ఏంటి అనేది. రియల్ ఎస్టేట్ అంటే దాని పదంలో ఉంది నిజమైన ఆస్తి. అంటే ఏదైనా మనకి దాని నుంచి రిటర్న్స్ వచ్చేది ఆస్తి, దాని నుంచి తరిగిపోయేది ఆస్తి కాదు. సో రియల్ ఎస్టేట్ అనేది మనకి ఎప్పుడు అప్రిసియేషన్ ఉంటుందండి. సో నిజమైన ఆస్తి అనేది ఏదైతే అప్రిసియేషన్ ఇస్తుంది, మనం చూస్తున్నాం అప్రిసియేషన్ అనేది, ప్రతిదాన్ని మనం రియల్ ఎస్టేట్ అంటాం. సో ఉదాహరణకు భూమి తీసుకోండి, ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది దాని వాల్యూ, ఎప్పుడు తరగదు. సో ఎప్పుడు తగినట్టు కానీ పడిపోయినట్టు కానీ ఎక్కడ చూపించదు గ్రాఫ్ కూడా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్న వాళ్ళకు ఉన్నప్పుడు వేలల్లో ఎకరాలు కొన్నారు. తర్వాత నేను చదువుకునేటప్పుడు, అంటే నాకు ఊహ తెలిసి నేను చదువుకునేటప్పటికి లక్షల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నప్పటికీ కోట్లలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ కోట్లు మిలియన్లలోకి వెళ్ళిపోయింది. సో రియల్ ఎస్టేట్ చూసుకుంటే ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది నిజమైన ఆస్తి. సో అట్లా నిజమైన ఆస్తి మనకి రిటర్న్స్ ఇచ్చేది ఏదైనా సరే, ఏ ఆస్తి అయినా సరే దాన్ని రియల్ ఎస్టేట్ కింద కన్సిడర్ చేయొచ్చు. ల్యాండ్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, ఎనీథింగ్ ఇట్స్ కన్సిడర్ టు, అంటే పెరిగేది ఏదైనా పెరిగే ఆస్తిని మనం రియల్ ఎస్టేట్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకే. సో రియల్ ఎస్టేట్ అనే మీనింగ్ నేను ఇది ఫస్ట్ టైం సార్ వినడం. జనరల్గా చెప్పాలి అంటే రియల్ ఎస్టేట్ అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక ప్రాపర్టీ అనుకునేదే, కానీ రియల్ ఎస్టేట్లో ఎందుకు చేయాలి, దాని వాల్యూ ఎలా ఉంటుంది అనేది చాలా బాగా క్లారిటీగా చెప్పారు. థ్యాంక్ యూ. అసలు చాలామందికి ఆడియన్స్కి ఉన్న డౌట్ ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది అమౌంట్ కట్టి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించారని, ఫేక్ రిజిస్ట్రేషన్స్ జరిగాయని, తీరా అంత డబ్బులు కట్టిన తర్వాత ఆ ప్రాపర్టీ మీది కాదు అని చెప్పేసి కోర్టులకు వెళ్ళడం, స్టేషన్లకు వెళ్ళడం, ఇలాంటివన్నీ. అంటే ఒక రియల్ ఎస్టేట్ని చాలామంది దిస్ ఇస్ ఫేక్ ఇన్వెస్ట్మెంట్ అనేది చూస్తున్నారు. అసలు మీరేం చెప్తారు? రైట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలా మందికి ఈ అపోహలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, డాక్యుమెంటేషన్ ఏంటి, ఎలా చూసుకోవాలనేది. సో ఇంతకుముందు అంటే చాలా ఏళ్ళ క్రితం తెలియదండి. ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ వచ్చింది, రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. ఎందుకంటే డిజిటల్ రూపం అయిపోయింది కాబట్టి అందరికి తెలిసిపోతుంది. బట్ స్టిల్ ఇంకా చాలా మందికి తెలియాల్సింది చాలా ఉంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంటే ఓన్లీ ల్యాండ్ ఒకటే కాదు, పేపర్ ఒకటే కాదు. సో చాలా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు భూమి కొందాం అనుకున్నారు అనుకోండి, ఎలాంటి భూమి కొందాం అనుకుంటున్నారు, ఫస్ట్ మీకు ఒక అజంప్షన్ ఉండాలి. అంటే నా బడ్జెట్లో ఎలాంటి భూమి కొనుక్కోవాలని ఒక అజంప్షన్ ఉండాలి. సో ఎన్ని సంవత్సరాల వరకు నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, సో నేను రెడీ టు నిర్ణయించుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కారు కొనుక్కోవాలనుకోండి, మీరు 10 లక్షల కారులో ఏ వేరియంట్ కొనుక్కుందాం అనుకుంటారు, 4-5 బ్రాండ్లు చూస్తారు.
అవును. 4 వేరియంట్లు అంటే లేటెస్ట్ వర్షన్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ అవును. ఉంటారు. దాంట్లో మనకి టాప్ వేరియంట్ ఉంటుంది, మిడ్ వేరియంట్ ఉంటుంది, స్మాల్ వేరియంట్ ఉంటుంది, అలా ఉంటాయి. సో మీరు ఎలా ఎంక్వైరీ చేస్తారో ల్యాండ్ కొంటప్పుడు కూడా మనకి కావాల్సిన ల్యాండ్ ఎలా ఉంది ఏంటి అనేది ముందే మనకు ఒక అవేర్నెస్ వచ్చి ఉండాలి. అవగాహన మనకు మనకు ఉండాలన్నమాట. కూడా ఉండాలి. ఎందుకంటే మీరు అంత అందరికి ఉంటుందండి, కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ కొనాలంటే ఏదైనా కొనాలన్నా ఈవెన్ మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనాలన్నా ఎంఆర్పి చూస్తాం, సైజ్ చూస్తాం, మనకు సరిపోతుంది చెక్ చేస్తాం. సో ప్రతి ఒక్కరికి ల్యాండ్ కొనాలన్నప్పుడు ఎలాంటి ల్యాండ్ కొనాలి ఏంటి అనే అవేర్నెస్ అందరికీ ఉంటుంది, ఒక ఐడియా ఉంటుంది, బేసిక్ ఐడియా ఉంటుంది. సో దాన్ని మెల్లిగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ కొనాలనుకోండి, అంటే మనం ఎలాంటి ల్యాండ్ కొనాలి, మన బడ్జెట్లో వస్తుందా రాదా, ఎలాంటి లొకేషన్లో కొనాలి ఏంటి. నెక్స్ట్ చాలా మందికి మీరు ఇందాక అడిగినట్టు ఫేక్ డాక్యుమెంట్స్ ఉంటాయి, లేదంటే ఎలాంటి కంపెనీస్లో కొనుక్కోవాలో తెలియదు చాలా మందికి. ఫస్ట్ మీరు కంపెనీ చూసుకున్నప్పుడు ఏంటంటే కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది, లాంగ్ టర్మ్లో ఉందా లేదా ఏంటనేది ఒక చెక్ చేసుకోండి. తర్వాత మ్యాక్సిమం మీరు అబ్జర్వ్ చేయండి, రియల్ ఎస్టేట్ అంటే ఎన్ని ఆన్లైన్ పోర్టల్స్ ఉన్నా ఏ ఉన్నా తెలిసిన ద్వారా కొనడానికి ఇష్టపడతారు రియల్ ఎస్టేట్లో, ఎందుకంటే నమ్మకంతో కొంటారు కాబట్టి. సో అలాంటి పర్సనా కాదా చెక్ చేసుకోండి. అంటే మనకి ఇప్పించే పర్సన్ ఎవరైతే ఉన్నారో, కన్సల్టెంట్ కావచ్చు, ఏజెంట్ కావచ్చు, ఎవరైతే అసోసియేట్ ఉన్నారో అతని క్రెడిబిలిటీ ఎంత ఉంది మార్కెట్లో, సో అతను కరెక్ట్ పర్సనా కాదా, రైట్, అతను ఏ కంపెనీకి రిప్రజెంట్ చేస్తున్నాడు, లేదంటే ఏ ప్రాపర్టీకి రిప్రజెంట్ చేస్తున్నాడు అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ డాక్యుమెంటేషన్ అంటారా, మన గవర్నమెంట్ పోర్టల్స్ ఆల్రెడీ చాలా ఉన్నాయి. సో మనకి మీ సేవకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మార్కెట్ వాల్యూ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళి పేపర్ చూపించినా వాళ్ళు ఆ డాక్యుమెంట్ కొనొచ్చా లేదా, ఆ డాక్యుమెంట్ మీద ఏమైనా కేసెస్ ఉన్నాయా లేదా, ప్రొహిబిషన్ ల్యాండ్లో ఉందా లేదా, ఇమీడియట్గా ఎంక్వైరీ చెప్తారు వాళ్ళు మనకి. ఓకే. సో అలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయండి, చాలామందికి తెలియదు. సో మనం తెచ్చుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అది కాదు నేను చెల్లలేను అనుకుంటే దగ్గరలో ఉన్న మంచి లాయర్ దగ్గరికి వెళ్ళినా సరే మనం డాక్యుమెంట్స్ చూపించుకొని లీగల్ ఒపీనియన్ తీసేసుకోవచ్చు అండి. సో అలా మనము ప్రాపర్టీని మనం వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇన్ని రకాలు ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయి. అయితే ఈ ల్యాండ్ అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్న ఒక ఆలోచన మనకు వచ్చినప్పుడు ఒక ఫ్లాట్ మీద పెట్టాలా, లేదంటే ఒక ఓపెన్ ల్యాండ్ మీద పెట్టాలా, దీనికి దానికి ఇవి కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా? ఉన్నాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ల్యాండ్ కొనాలి, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నాం అనుకోండి, ఫస్ట్ మనకి కావాల్సింది మన బడ్జెట్. సో చాలా రకాలుగా ఉంటారు జనాలు. ఎలా ఉంటారంటే ప్రతి ఒక్కరికి ఉండడానికి ఇల్లు కావాలనుకుంటారు, రైట్. ఉండడానికి ఇల్లు కావాలనుకుంటే హైదరాబాద్లో మనకి మినిమం ఒక 50 లక్షలు కావాలి. హైదరాబాద్ సరౌండింగ్లో వెళ్తే మినిమం 50 లక్షల్లో ఒక ఇల్లు కానీ, లేదంటే కొద్దిగా సిటీలోకి ఎంటర్ అవుతుంటే ఒక 50 లక్షల్లో చిన్న ఫ్లాట్ కానీ వస్తుంది. సో ఆ బడ్జెట్ మనకు ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో చాలామంది నాకు కాల్స్ వస్తుంటాయండి, వాళ్ళ దగ్గర ఒక 5 lakhs 6 lakhs ఉంటాయి. సార్ నేను ఒక ఇల్లు కొందాం అనుకుంటున్నాను, ఒక 50 లక్షల్లో, లేదంటే ఒక ఫ్లాట్ కొందాం అనుకుంటున్నాను అంటారు. సో నేను వాళ్ళకి ఇచ్చే సలహా ఒకటే, మీరు ఏ ప్రాపర్టీ అయితే కొంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈఎంఐకి వెళ్ళాలనుకోండి, ఏ ప్రాపర్టీ అయితే కొంటున్నారో అట్లీస్ట్ అందులో 40% అమౌంట్ మీ దగ్గర ఉండాలి. వై 40% అంటే 20% డౌన్ పేమెంట్ వెళ్ళిపోతుంది, అండ్ 13% అంటే జిఎస్టీ అండ్ రిజిస్ట్రేషన్ కలుపుకొని 13 to 14% వెళ్ళిపోతుంది. సో బ్యాలెన్స్ 6%లో మిగతా ఖర్చులు అవి ఉంటాయి, ప్రాసెసింగ్ ఫీజు అని, బ్యాంక్ లోన్స్ అని అవి ఉంటాయి కాబట్టి వాటి కోసం 6% పెట్టుకోవాలి. అట్లీస్ట్ మినిమం మన ప్రాపర్టీ వాల్యూలో 40% మనకు అమౌంట్ కనుక మన చేతుల్లో ఉంటే మనం అలాంటి ప్రాపర్టీకి వెళ్ళొచ్చు. ఓకే. లేదు నా దగ్గర 6 lakhs ఉన్నాయి, 10 lakhs ఉన్నాయి అంటే ఆ 6 lakhs 10 lakhsలో మనకి ఎక్కడ ల్యాండ్ వస్తుందో వెరిఫై చేయాలి. సో అలాంటివి చాలా ఉన్నాయి అన్నట్టు. అంటే మనకి లాంగ్ బడ్జెట్లో అయితే చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓఆర్ఆర్ చుట్టూ తీసుకోండి, ఇన్సైడ్ ఓఆర్ఆర్ తీసుకోండి, ఇన్సైడ్ ఓఆర్ఆర్ అని ఓఆర్ఆర్ నుంచి 1 kilometer తీసుకోండి. ఇదంతా మనం ఏమంటాం అంటే సెల్లర్ మార్కెట్ అంటాం. ఓకే. సెల్లర్ మార్కెట్ ఇన్ ద సెన్స్, నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ల్యాండ్ ఉంది, నేను అమ్మాలనుకున్నప్పుడు మాత్రమే అమ్ముతాను, నాకు నచ్చిన ధర వచ్చినప్పుడు మాత్రం నేను అమ్ముతాను. సో మీరు ఉన్నారు, ఇప్పుడు మీరు కొండా ఉంటున్నారు, నాకు ఓఆర్ఆర్ దగ్గర ఒక ల్యాండ్ ఉంది, సార్ మీకు 1 లక్ష రూపాయలు గజం ఇళ్ళకి నాకు ఇచ్చేయండి అన్న అనుకుంటే నాకు ఇష్టం వస్తే అమ్ముతాను, లేకపోతే అమ్మను. సో ఇది సెల్లర్ మార్కెట్. నెక్స్ట్ వచ్చేసి బయ్యర్ మార్కెట్ ఉంటుంది. బయ్యర్ మార్కెట్ ఏంటంటే కొద్దిగా సిటీకి కొద్ది దూరంలో ఉంటుంది. ఇప్పుడు ఓఆర్ఆర్ నుంచి తీసుకుంటే ఒక 15 to 20 kilometers మధ్యలో ఉంటుంది ఆ మార్కెట్. సో బయ్యర్ ఏం చేస్తాడంటే తన ఓన్ వెహికల్లో వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని ఏ ల్యాండ్ కొనాలని చూసుకుంటాడు. సో అంటే ఒక 5 years తర్వాత 10 years 3 years తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలుగా ఉండేది. సో అతని కంపెనీకి కానీ అతను చేసే ప్రొఫెషన్కి వెళ్ళే ఆఫీస్కి వెళ్ళే నియర్ బై లొకేషన్లోకి ఉందా లేదా చూసుకోవడానికి అతను ఎంక్వైరీ చేసుకొని తీసుకుంటాడు. థర్డ్ వన్ ఇస్ ఎమర్జింగ్ మార్కెట్ అండి. ఎమర్జింగ్ మార్కెట్ ఈజ్ సూపర్ మార్కెట్ అంటాం, దీన్ని సూపర్ ఇన్కమ్ జనరేషన్ మార్కెట్ అంటాం దీన్ని. ఎందుకంటే ఎమర్జింగ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరూ ధనవంతులు అయ్యారు. ఎందుకంటే ఈ సెల్లర్ మార్కెట్ బయ్యర్ మార్కెట్ ఏంటంటే మనకి నీడ్ ఇన్వెస్టర్స్ కావాల్సింది ఎమర్జింగ్ మార్కెట్ అండి. అంటే ఇన్కమ్ జనరేట్ చేయాలి, సంపద సృష్టించాలంటే ఎమర్జింగ్ మార్కెట్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం.
అంటే 5 ఇయర్స్, 8 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో ఇది మనకి ఏంటంటే హైదరాబాద్ నుంచి రీజనల్ లింక్ రోడ్ దాటిన తర్వాత కానీ, ఇప్పుడు త్రిబుల్ ఆర్ అనుకుంటున్నారు, త్రిబుల్ ఆర్ దాటిన తర్వాత కానీ, సో ఒక 80 నుంచి 100 కిలోమీటర్స్ కానీ, లేదంటే 80 to 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న మార్కెట్ని ఎమర్జింగ్ మార్కెట్ అంటాం. ఓకే. సో ఈ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ హెవీగా ఉంటాయి. సో ఎప్పుడు ఒక 5 ఇయర్స్. అంటే మినిమం 5 ఇయర్స్ పెట్టుకోవాల్సిందేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి దీని గురించి. మీరు ఇప్పుడు బ్యాంక్లో ఎఫ్డీ చేస్తారు, ఎన్ని సంవత్సరాలు పెడతారు? మినిమం 5 ఇయర్స్, 7 ఇయర్స్ ఉంటుంది, రైట్? మీరు ఒక మ్యూచువల్ ఫండ్స్ కానీ పాలసీ కానీ తీసుకున్నారు, 12 ఇయర్స్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ అంటే 20+ ఇయర్స్ ఉంటుంది. సో ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా మనకు రిటర్న్స్ రావాలంటే లాంగ్ టర్మ్ వెయిట్ చేయాలి. ఓకే. సో అలాగే రియల్ ఎస్టేట్లో కూడా మనకి రిటర్న్స్ కావాలంటే లాంగ్ టర్మ్లో వేస్ట్ చేయాలి. అదేంటంటే మన కెపాసిటీని బట్టి, మన అవసరాన్ని బట్టి 5 ఇయర్సా, 8 ఇయర్సా, 10 ఇయర్సా, 15 ఇయర్స్ అనేది మనం డిపెండ్ చేసుకోవాలి. సో మినిమం మనకి ఎమర్జింగ్ మార్కెట్ వెళ్తే 5 ఇయర్స్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. వాళ్ళు ఇంకా కొంచెం బేర్ చేయగలము అంటే ఈ రోజు ఉన్న శాలరీ రేపు ఉండదు కాబట్టి ఇంకా కొంచెం ప్రమోషన్ వచ్చింది, శాలరీ హైక్ అయింది, సో ఇంకొక సెకండ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించే పరిస్థితుల్లో ఏది ప్రిఫర్ చేయొచ్చు? ఫ్లాటే కొనడం మంచిదా లేదంటే ఓపెన్ ల్యాండ్ కొనడం మంచిదా? బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. రీసెంట్గా చాలామంది నా నైబర్స్ కూడా ఈ క్వశ్చన్ అడిగారు. సో నేను వాళ్ళకు కూడా ఇదే సమాధానం చెప్పాను. సో ఫస్ట్ నేను చెప్పాను కదా, మనకు ఒక బడ్జెట్ అవగాహన ఉండాలని. సో ఆల్రెడీ మీరు ఈఎంఐలో ఉంటున్నారు. సో నెక్స్ట్ ప్రాపర్టీని మనం ఈఎంఐలో కొంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఐలో ఇంకో ఫ్లాట్ కొందాం అనుకుంటున్నారు మీరు. సో దాని నుంచి రెంటల్ ఇన్కమ్ వస్తున్న ఆలోచనతో మీరు కొందాం అనుకుంటున్నారు, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ₹1,00,00,000 ఇల్లు తీసుకున్నారు, ఒక 50 లక్షలు ఈఎంఐలో పే చేస్తున్నారు. అంటే 50 లక్షల ఈఎంఐకి అట్లీస్ట్ ఎంత లేదన్నా 45 నుంచి 50 వేల రూపాయలు ఈఎంఐ ఉంటుంది, రైట్? మీరు ఇంకో ప్రాపర్టీ కొందాం అనుకుంటున్నారు, అది ఒక ఇంచుమించు 70 నుంచి 80 లక్షల ప్రాపర్టీ కొందాం అనుకుంటున్నారు అనుకోండి. దాని ఈఎంఐ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకి ఒక 30 నుంచి 40,000 ఈఎంఐ ఉంటుంది. సో మీరు గెస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆ ప్రాపర్టీ నుంచి మీకు రెంట్ ఎంత వస్తుంది, ఆ ఏరియాలో మీకు రెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెట్టే ఈఎంఐ కంటే ఎక్కువ వస్తుంది అనుకోండి, సెకండ్ ప్రాపర్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 35,000 ఈఎంఐ ఉంటే దానికంటే మీకు రెంటల్ ఇన్కమ్ ఎక్కువ వస్తుందంటే మీరు కొనొచ్చు. ఓకే. లేదు నాకు రెంటల్ ఇన్కమ్ ఒక 15,000 20,000 వస్తుంది, ఫ్యూచర్లో ఎసెట్ ఉంటుంది కదా అనుకుంటే, ఇప్పుడున్న ఈఎంఐతో పాటు ఈ బడ్డెన్ కూడా మీ మీద పడుతుంది. అంటే మీకు వచ్చే రెంటల్ ఇన్కమ్ ఒక 20,000 తీసేసినా మీద ఒక 15 నుంచి 20,000 రూపాయలు మీకు మళ్ళీ అగనెస్ట్ బడ్డెన్ పడుతుంది. సో ఆస్తి అనేది ఏంటంటే మనకి ఎప్పుడైనా చెప్పాను స్టార్టింగ్లో, మనకి అప్రిసియేషన్, మనకి విలువ ఇచ్చేది ఆస్తి. మనం పే చేసేది ఈఎంఐలో కానీ ఏది కొన్నా అది అప్పేనండి. ఈవెన్ నాకు ₹1,00,00,000 ఇల్లు ఉంది, నేను ఈరోజు ఈఎంఐ పే చేస్తున్నానంటే అది నాకు ఆస్తి కాదు, అది నా అప్పు. నేను ఇన్వెస్ట్ చేసి దాని నుంచి నాకు రిటర్న్గా ఫ్రీగా వస్తుందంటే అది ఆస్తి. ఓకే. సో మీరు సెకండ్ ఇన్వెస్ట్మెంట్ కొన్నా దానికి మళ్ళీ మీరు ఈఎంఐ కడుతున్నారంటే అది అప్పే, ఆస్తి కాదు. సో మీకు ఆస్తి ఏంటంటే మీకు లాంగ్ టర్మ్ అని రిటర్న్ ఇవ్వాలి, పాసివ్ ఇన్కమ్ అని ఇవ్వాలి, అది ఆస్తి. సో అలాంటి వాళ్ళకి నేను సజెషన్ ఇస్తాను ఏంటంటే, మీ దగ్గర ఉన్న ఆ 30% 40% అమౌంట్ ఏదైతే ఉందో ఆ వాల్యూలో ఆ ల్యాండ్ కొనుక్కోండి. ఇక్కడ ల్యాండ్ వెళ్ళి, సో దూరం వెళ్ళి ల్యాండ్ కొనుక్కోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర సిటీ దగ్గరలో ఒక 200 గజాల ల్యాండ్ వస్తుంది అనుకోండి, అదే సిటీకి అక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్ దూరం వెళ్ళి ఒక 400 గజాలు 500 గజాల ల్యాండ్ కొనుక్కోండి. ఓకే. సో చాలా మంది అంటే ఈ ల్యాండ్ అనగానే సిటీ అవుట్స్కట్స్లో ఎంతో దూరంలో కొనడం ఏం లాభం, మనం ఉండడానికి నివాస యోగ్యంగా ఉండదు, మనం ఉండలేము, వెళ్ళి చూడలేము అన్న ఆలోచనలో ఉంటారు చాలామంది, ఎక్కువ మంది. ఎందుకంటే నేను చాలామందితో మాట్లాడినప్పుడు ఒకవేళ నాకు ఆ ఆలోచన వచ్చింది, మాట్లాడినప్పుడు ఎక్కడో అంతా పెట్టే బదులు ఇక్కడ మన దగ్గరలో కొంచెం ఎక్కువైనా తీసుకుంటే మనం ఉండడానికి ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది కదా, మనం చూసుకోవడానికి కూడా ఉంటుంది అన్న ఆలోచన చాలా మందిలో ఉంటుంది. మరి దీనికి మీరు ఇచ్చే సలహా ఏంటి? కరెక్ట్ అండి, మీరు చెప్పింది కరెక్ట్. చాలామంది ఆలోచన అలాగే ఉంటుంది. అంటే నేను అదే చెప్పాను, మనకి స్తోమత ఉందనుకోండి, మనం ఆ డబ్బుల్ని పెట్టి కొంటాము, మనం వెయిట్ చేస్తాం అనుకుంటే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడే ఇదే హైదరాబాద్లో కొనాలనుకోండి, ఒక 200 గజాలు కొనాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కూకట్పల్లి తీసుకుందాం, ప్రగతి నగర్ తీసుకుందాం, లేదంటే పటాన్ చెరువు తీసుకుందాం. ఈ ఏరియాలో ఎక్కడ తీసుకోవాలన్నా మినిమం గజం వచ్చేసి నాకు తెలిసి 35 నుంచి 55 వేల రూపాయల వరకు గజం ఉంది, అవునా? కొన్ని చోట్ల ₹1,00,000 కూడా ఉంది. సో మనం దగ్గర అంత అమౌంట్ ఉంటే మీరు కొనుక్కోండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹50 గజం తీసుకోవాలంటే 200 గజాలు తీసుకోవాలంటే ఎంత కావాలి? మనకు ₹1,00,00,000 కావాలి. మీ దగ్గర ₹1,00,00,000 మీ దగ్గర చేతుల్లో ఉంటే మీరు ఇన్వెస్ట్ చేయండి. లేదు నా దగ్గర డబ్బులు లేదు, నేను ఈఎంఐలో కొంటానంటే మళ్ళీ మీకు అప్పు అవుతుంది అది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, మనకి ల్యాండ్ ఎప్పుడు కొనాలన్నా బేసిక్ థింగ్స్ ఒకటి ఉంటాయండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, అంటే రోడ్ కనెక్టివిటీ ఉందా లేదా చూసుకోవాలి. సెకండ్ క్వశ్చన్, అక్కడ గవర్నమెంట్ ప్రాపర్టీస్ అంటే ఏదైనా పాలసీలని కానీ ఏదైనా శాంక్షన్స్ కానీ ఇస్తుందా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ సిటీ అనుకోండి, నేమ్స్ అనుకోండి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని ఇస్తుంది, ఐటీ క్యారిడార్స్ అని ఇస్తుంది. అలాంటి ఏమైనా ప్రపోజల్స్ ఉన్నాయా, గవర్నమెంట్ ప్రపోజల్స్, అదొకసారి చెక్ చేసుకోండి.
అండ్ మీరు తీసుకునే ప్రాపర్టీకి రోడ్ కనెక్టివిటీ ఎలా ఉంది. అంటే ప్రాపర్టీకి, ప్రభుత్వానికి మధ్య ఒక సహకారం ఉంటుందంటారా? ఉంటుందండి, కంపల్సరీ ఉంటుంది. ఏదైనా సరే ప్రభుత్వం ప్రజల క్షేమం కోరే పాలసీలు కానీ ఏదైనా తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా చూసుకోండి, లాస్ట్ 1.5 year నుంచి మనం హైడ్రా పేరు ఉంటున్నాం. ఎస్. స్టార్టింగ్ అందరు హైడ్రాని తప్పు పట్టారు, అవును. బట్ అది ప్లస్ పాయింట్ అయిందిగా ఇప్పుడు అందరికీ. అవును. హైడ్రా ప్రతి ఒక్కరు ప్రాపర్టీ కొనాలంటే ఇది హైడ్రాలో పరిధిలో వస్తుందా లేదా అని అడుగుతున్నారు, ఎస్. అవునా? అవును. సో గవర్నమెంట్ ఏ పాలసీ తీసుకున్నా, ఏ శాంక్షన్స్ చేసినా ప్రజలకి మేలు జరగాలనే ఉద్దేశంతో చేస్తుంది. సో మీరు గవర్నమెంట్ అన్ని అప్రూవల్స్ ఉన్న ప్రాపర్టీస్ కొనుక్కోండి. ఈవెన్ చాలామంది మినిస్టర్స్ కూడా చెప్పారు, డిటీసీపీ కానీ హెచ్ఎండిఏ రేరా అప్రూవ్స్ ఉన్న ప్రాపర్టీలో తీసుకోండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, మీరు ఎలాంటి భయపడొద్దు అని చెప్తుంది. ఆహా. సో సో గవర్నమెంట్ అప్రూవల్స్ తీసుకున్నప్పుడే మీకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, పొల్యూషన్ డిపార్ట్మెంట్ అంటే సంథింగ్, ఇప్పుడు కన్స్ట్రక్షన్స్కి వెళ్తే మనకి పొల్యూషన్ డిపార్ట్మెంట్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా మనకి పర్మిషన్ వస్తుంది. సో అట్లా అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మనకి పర్మిషన్ వస్తుంది కాబట్టి గవర్నమెంట్ అథారిటీస్ అప్రూవల్స్ ఉన్న వెంచర్స్ ఏవైనా సరే, డిటీసీపీ హెచ్ఎండిఏ విత్ రేరా అప్రూవల్స్ ఉన్నాయి, ఎక్కడైనా మనం ప్రాపర్టీ తీసుకోవచ్చు. ఓకే. బేసిక్ ఏంటంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కరెక్ట్గా చెక్ చేసుకోవాలి, గవర్నమెంట్ ఏమైనా శాంక్షన్స్ చేసిన ఏరియాలో అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇండస్ట్రీస్ వస్తేనే మనకి అక్కడ లివింగ్ ఏరియా పెరుగుతుంది, మ్యాన్ మూమెంట్ ఉంటుంది, మన గ్రోత్ ఉంటుంది. అండ్ ఆక్యుపేషన్స్ కూడా జరుగుతాయి అనేది, అంటే కబ్జాలు, ఆక్యుపేషన్స్ అనేవి కూడా జరుగుతాయి అనేది విన్నాను. ఎంతవరకు నిజమంటారు? అది డిపెండ్స్ అండి, అన్ని చోట్ల మనకు అలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఒకప్పుడు ఏంటంటే మనకి ఇన్ని రూల్స్ రెగ్యులేషన్స్ రియల్ ఎస్టేట్లో చాలామందికి తెలియదు, అవేర్నెస్ లేదు, అండ్ గవర్నమెంట్ కూడా అంత పట్టించుకునేది కాదు అప్పట్లో. ఫామ్ ల్యాండ్స్ అని జీపీ అంటే నార్మల్గా అగ్రికల్చర్ ల్యాండ్స్ అని నార్మల్ ఓపెన్ ల్యాండ్స్లో వెంచర్లు చేసి అమ్మేవాళ్ళు. సో ఇప్పుడు ఇలాంటి లేదు లేదండి, గవర్నమెంట్ కూడా కొన్ని పాలసీ, ఇప్పుడు రేరా తీసుకొచ్చింది గవర్నమెంట్. ఎందుకు తీసుకొచ్చింది రేరా? సో కస్టమర్ యా అంటే రేరా ఈజ్ ద ట్రైపార్ట్ అగ్రిమెంట్ లాంటిదండి. అంటే వాట్ ఈస్ కస్టమర్కి కొన్ని రూల్స్ చెప్పింది, డెవలపర్స్ కొన్ని రూల్స్ చెప్పింది, ఎవరైతే కన్సల్టెంట్ ఉన్నారో వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ చెప్పింది. వాటి ఆ బేస్ మీదే మనము ఇప్పుడు ప్రజెంట్ బిజినెస్ జరుగుతుంది. ఓకే. సో మనకి కొన్ని చట్టాలను కూడా తీసుకొస్తుంది రాను రాను. సో అందుకని మనము జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీసే వాళ్ళు కొన్న ల్యాండ్ కబ్జాకి గురైంది, లేదంటే ఆక్యుపేషన్ చేశారు అని వాళ్ళే ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్కి సంబంధించిన న్యూస్లు ఎన్నో విన్నాం. కాబట్టి ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది. పర్లేదండి, పర్లేదు. ఏంటంటే ఇప్పుడు లీగాలిటీ కూడా అందరు చెక్ చేస్తున్నారు. అంతకుముందు నార్మల్గా చూసేవాళ్ళు కాదు, లాస్ట్ అంతకుముందు 2-3 లింక్ డాక్యుమెంట్స్ చూసేవాళ్ళు. ఇప్పుడు జనాలు కూడా, కస్టమర్స్ కూడా అడుగుతున్నారు మమ్మల్ని, సార్ నాకు 25 years డాక్యుమెంట్ ఇవ్వండి, లేదంటే 15 years డాక్యుమెంట్ ఇవ్వండి. సో వాళ్ళు కూడా అవేర్నెస్ వచ్చింది, వాళ్ళు కూడా డాక్యుమెంటేషన్ చెక్ చేసుకుంటున్నారు. సో లీగల్ ఒపీనియన్స్ తెచ్చుకుంటున్నారు. కాబట్టి బ్యాంక్స్ కూడా ఇప్పుడు లోన్స్ ఇస్తుంది. అంతకుముందు బ్యాంక్స్ లోన్స్ ఉండేవి కాదు ఓపెన్ ల్యాండ్స్కి. ఓకే. ఇప్పుడు బ్యాంక్స్ కూడా లోన్స్ ఇస్తుంది కాబట్టి కొంతమంది బ్యాంక్ లోన్కి వెళ్ళి కూడా తీసుకుంటున్నారు. సో చాలా మందికి అవేర్నెస్ వచ్చింది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సెట్ అయ్యాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఏం లేవండి. ఓకే. అండ్ ప్రభుశంకర్ గారు, ఇంకొంతమంది ఏంటంటే ఒక ల్యాండ్ రేటు అంటే రియల్ ఎస్టేట్లో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనకి బాగా నచ్చేసింది, లేదంటే మన పక్క వాళ్ళు కొంటున్నారు, మన ఎదురు వాళ్ళు కొంటున్నారు, మన ఫ్రెండ్స్ కొంటున్నారు అని మనకి రీజనబుల్గా అనిపించింది, ఆ కాస్ట్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే బెటరు అన్న ఆలోచన వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం తాకట్టు పెట్టి, లేదంటే ఎక్కడెక్కడో చీటీలు ఇలాంటివన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి కొంత అప్పు చేసి ఈ రియల్ ఎస్టేట్ మీద పెడుతున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఆల్రెడీ మన బంగారం ఇంకా అప్పులు చేసి ఇంకో దాని మీద పెట్టడం అది సేఫేనా, లాభమేనా అంటారా? సేఫేనండి. ఎందుకంటే ఈ రోజు ఉన్న రేట్లు నెక్స్ట్ 5 years తర్వాత ఉండవు, దాని తర్వాత 10 years తర్వాత ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీ అండి, మీరు ఇందాక బంగారు తాకట్టు పెట్టన్నారు కదా, అది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా గోల్డ్ లోన్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ. మీరు బంగారం తాకట్టు పెడితే చాలా తక్కువ రేట్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు ప్రైవేట్ లో పెడితే చాలా ఎక్కువ ఉంటుంది. మీరు అది కూడా కోఆపరేట్ బ్యాంక్స్ లో అలాంటి వాటిలో పెట్టారనుకోండి, ఇంకా మినిమం ఇంట్రెస్ట్ లో మీకు లోన్స్ ఇస్తారు. సో అలాంటి లోన్స్ తీసుకొని చిన్న చిన్న ఈఎంఐలు కట్టుకునే వరకల్లా మీకు ల్యాండ్ వాల్యూ చాలా పెరుగుతుంది. సో మీ గోల్డ్ మీ దగ్గర ఉంటుంది, బ్యాంక్లో ఉంటుంది, మీ ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. సో తప్పలేదండి, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ల్యాండ్ లోన్ తీసుకోవచ్చు, లోన్ తర్వాత గోల్డ్ లోన్ తీసుకోవచ్చు, ఏదైనా సరే. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు ల్యాండ్ కొనడమే ఇంపార్టెంట్. అది మీరు ఎంత దూరం వెళ్ళి కొంటారా, మీరు ఎంత బడ్జెట్లో కొంటారా అనేది మన దగ్గర ఉన్న దాన్ని బట్టి కొనుక్కుంటాం. బట్ ల్యాండ్ కొనే ఆలోచన మాత్రం చాలా ఇంపార్టెంట్, కొనేసేయాలి. ఓకే. ఆలోచన రాగానే కొనేసేయాలి, ఎందుకంటే పక్కల మాటలు వినకూడదు. ఎందుకంటే చాలా మంది చెప్తారు మా ఫ్రెండ్ని తీసుకొస్తానని, లేదంటే ఇంకోరిని తీసుకొస్తానని. వాళ్ళు కాదండి, మనతో పాటు జర్నీ చేసేది లైఫ్ లాంగ్ మన ఫ్యామిలీయే. మీ వైఫ్ని తీసుకురండి, లేదంటే మీ పేరెంట్స్ని తీసుకురండి, చూడండి, ల్యాండ్ చూసుకోనండి. ఎందుకంటే మీరు కింద పడ్డా
మీరు పైకి వచ్చేసిన ఫస్ట్ మిమ్మల్ని కాపాడేది మీ చెయ్యొచ్చి లేపేది కానీ మీకు చప్పట్లు కట్టేది ఇంట్లో వాళ్ళే, అవునా? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చాలాసార్లు మోసపోయాను ఇట్లా. అంటే నేను చాలాసార్లు ఇబ్బంది పడ్డాను. ఎలా అంటే నేను ప్రాపర్టీ కొంటున్నాను అనుకోండి, 3-4 మెంబర్స్ ఎంక్వైరీ చేసినప్పుడు ఆ ల్యాండ్ వేరు పెరిగిపోయేది. అట్లా నేను 3-4 ఇయర్స్ లేట్ చేయాల్సి వచ్చింది. ఓకే. ఆ లాస్ ఎవరు భర్తీ చేస్తారు నాకు? ఎస్. అవునా కదా? అదే నేను ఎవరిని అడగకుండా కొన్ని ఉంటే ఆ లాభం నాకే వచ్చేదిగా, అవును. రైట్? అట్లా ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే నేను 3000 రూపీస్ ఎస్ఎఫ్టీ నుంచి చూసి 5000 ఎస్ఎఫ్టీ రూపీస్ కొనుక్కున్నా. అంటే ఆల్మోస్ట్ ఆల్ నాకు 28 lakhs నేను నష్టపోయా అక్కడ ఎస్. నా ప్రాపర్టీ మీద. అవును. సో నాకు ఒక ఆలోచన రాగానే నేను నచ్చి, నేను ఇందాక చెప్పాను కదా లీగల్ ఒపీనియన్స్ కానీ అలాంటివన్నీ చెక్ చేసుకొని లొకేషన్ చూసుకొని నేను కొని ఉంటే నాకు ఆ 25-30 లక్షలు మిగిలేదుగా. ఓకే. సో నేను ఒపీనియన్స్ తీసుకోవడం వల్ల నాకు డీల్ అయిపోయింది. మ్మ్. దానివల్ల నాకు ఓకే. ప్రాపర్టీ లాస్ జరిగింది అట్లా.